గ్రేటర్ హైదరాబాద్ దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు మంద భిక్షపతి యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలోని అలీకేఫ్ వాటర్ వర్క్స్ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద అంబర్పేట దివ్యాంగుల కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ దివ్యాంగుల కమిటీ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి మంద భిక్షపతి యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గ హరితసేన అధ్యక్షులు నిరంజన్ పోలే, గోల్నాక హరితసేన అధ్యక్షుడు సురేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు వికలాంగుల గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు భిక్షపతి యాదవ్ గారి జన్మదిన సందర్భంగా వికలాంగులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు మా హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి అన్నని ఆహ్వానించి తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వాటర్ వర్క్స్ గ్రౌండ్లో ఎల్లమ్మ గుడి దగ్గర ఈ ఒక్క మొక్క నాటి తను కూడా ఒక ప్రపంచ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా, అదేవిధంగా అతను వికలాంగుడైనా కూడా మానసిక వికలాంగుడు కాకుండా శారీరక వికలాంగుడైనా ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆయనతో పాటు వాళ్ళ టీం కూడా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛానల్ హరితసేన ఆధ్వర్యంలో మీరు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాల్పంచుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా ఇలాగే ఈ పర్యావరణాన్ని ముప్పు వాటిల్లకుండా అందరూ పాల్గొంటారని, మీ వికలాంగులైనా సరే ఎవరైనా సరే అందరూ ఈ పర్యావరణంలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మంద భిక్షపతన్న గారి పుట్టినరోజు సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వికలాంగుల గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మన భిక్షపతన్న గారి పుట్టినరోజు సందర్భంగా మరియు ఈరోజు ప్రత్యేకంగా వికలాంగ సోదరులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అతి పవిత్రమైన రోజు ఆయన జన్మదినం జరుపుకోవడం మా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఒక వాటర్ వర్క్స్ ఏదైతే అలీకేఫ్ చౌరస్తా వాటర్ వర్క్స్ ఎల్లమ్మ గుడి కాడ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ సోదరులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక మొక్క అనే ఒక కాన్సెప్ట్ తోటి హరితసేన అయితే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యంలో మేము కూడా మీ ఎంబడి ఉంటామని మాకు సపోర్ట్ లాగా నిలబడి మా ఎంబడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వికలాంగ సోదరులకు వాళ్ళతో వచ్చిన సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచనతోటి మనం ఎక్కడ బర్త్డేలు జరిగినా కూడా, ఎక్కడ శుభకార్యాలు జరిగినా కూడా ఆ రోజు ఎన్నో పైసలు పెట్టి డబ్బులు పెట్టి మనం ఎన్నో ఖర్చు పెట్టి మనం ఏ దానికి సృష్టికి కానీ ప్రపంచానికి కానీ ఎటువంటి లాభం చేకూర్చలేదు. మనం ఈ ఒక మొక్క నాటితే రాబోయే తరానికి మనం ఒక మార్గం చూపెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి ఒక అవగాహన మా సంతోషానికి హరితసేన నుంచి మా సంతోషాన్ని గారు తీసుకునే ఒక అదే సంకల్పం ఉందో, ఏదో కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్లో మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. ఇప్పటి వరకు గోల్నాక ఆధ్వర్యంలో, అంబర్పేట ఆధ్వర్యంలో, అంబర్పేట కాన్స్టెన్సీ ఆధ్వర్యంలో గోల్నాకలో మరియు నల్లకుంటలో మరియు కాచిగూడలో మరియు బాగంబర్పేటలో ఈరోజు అంబర్పేటలో మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ప్రతి డివిజన్లో మేము ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి హరితసేనను ఒక ముందు అడుగులో తీసుకుపోయి ప్రపంచంలో కూడా హరిత గ్రీన్ ఇండియా సిటీ, గ్రీన్ ఇండియా ఏదైతే ఉందో ఆ దాన్ని మంచి పేరు స్థాయికి తీసుకుపోతామని మేము అందరి సమూహంగా తెలియజేస్తున్నాం. నా పేరు మంద భిక్షపతి యాదవ్. నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని దివ్యాంగులకు. నాతోటి పెద్దలు మా హరితాహారంది అన్నగారు, నిరంజన్ అన్నగారు, అట్లాగే సురేష్ గౌడ్ అన్నగారు, నా తోటి వీళ్ళందరూ ఉన్నందుకు నా తోటి దివ్యాంగుల సోదరి మా నరసింగన్న గారు, ప్రవీణ్ గారు, నవీను, శ్రవణ్ గారు, అట్లాగే రుద్రన్న గారు, ఇట్లా వీళ్ళందరూ నాతోటి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నువ్వు కూడా ఒక మొక్క నాటాలని చెప్పేసి నాకు చెప్పడం వల్ల ఈరోజు నేను రేణుకా ఎల్లమ్మ గుడికి ఆపోజిట్లోనే ఒక మొక్క నాటడం జరిగింది. అట్లాగే మేము దివ్యాంగులం కాదు అని చెప్పేసి కూడా మేము ముందుకు వచ్చేసి ఇట్లా మొక్కలు నాటడం, మా ఈ కాలంలో కూడా మా దివ్యాంగుల దాంట్లో కూడా ఎవరు బర్త్డే అయినా కానీ నిరంజన అన్న గారికి, సురేష్ అన్న గారికి ఒకసారి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మేము కూడా మొక్కలు నాటుతామని చెప్పేసి